దయచేసి ఎవరు అలా మిస్ అవ్వకండి. సో గురువారం నేను చెప్పిన సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుడు మనుషుల నుండి కోరిన ఫలములు ఏమి? ఏమండి, ముఖ్యంగా క్రైస్తవులమైన మన నుంచి దేవుడు కోరిన ఫలాలు ఏంటి? ఏం ఫలాలు చెప్పండి. మీరు బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు చెప్పకండి, మామూలుగా మీరు అనుకున్నవి చెప్పండి. అందరూ జనరల్గా అడుగుతున్నా, దేవుడు మన నుంచి కోరుకున్న ఫలాలు ఏంటి? మారు మనసు పొందిన మన నుండి, బాప్తిస్మం తీసుకున్న మన నుండి, క్రైస్తవులుగా, విశ్వాసులుగా, పరిశుద్ధులుగా పిలువబడుతున్న మన నుండి తండ్రి అయిన దేవుడు ఆశించిన ఫలం ఏంటి? దేవుడు వ్యవసాయకుడు, మనం ఆయన నాటిన మొక్కలం, నర మొక్కలం. మన నుంచి ఆశించిన ఫలం ఏంటి? మీరు చెప్పండి ఒక్కొక్కళ్ళు, నో ప్రాబ్లం, చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఏంటి ఆ ఫలాలు? అమ్మా ఏమ్మా గట్టిగా చెప్పండి అమ్మా. ఆత్మఫలాలా? ఆత్మఫలమా? కరెక్టే, ఆత్మఫలము ఒకటి. దేవుడు మన నుంచి ఆశించేది ఆత్మఫలము ఒకటి, అది కరెక్టే. ఇంకా నేను ఫలాల గురించి మాట్లాడుతున్నా. ఫలము కరెక్ట్గా చెప్పావు. అట్లనే ఏమైనా ఉన్నాయా బైబిల్లో? అవి ఆత్మఫలాల్లో భాగం కదా. నీతి ఫలము, వెరీ గుడ్. నీతి అనేది ఏంటి? ఫలం. ఉందా బైబిల్లో మాట? ఎక్కడుంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాసుకోండి. రాసుకోండి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వినే ఉద్దేశం ఉన్నోళ్ళు మన ఛానల్లోకి వెళ్ళి వినండి, దాన్ని అప్లోడ్ చేస్తున్నాం. 1వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. అమ్మా వినాలి జాగ్రత్తగా. దేవుడు ఎవరు? వ్యవసాయకుడు. యేసుప్రభు ఎవరు? చెప్పండి. ద్రాక్ష వల్లి. మనమెవరు? తీగలం. తండ్రి అయిన దేవుడు ఆ తీగల నుంచి కానీ ఆ వల్లి నుంచి కానీ ఏం ఆశిస్తున్నాడు? ఫలాలను ఆశిస్తున్నాడు. ఏం ఫలాలు? క్రీస్తు నందున్న ఫలాలు. క్రీస్తు ఎవరని చెప్పుకున్నాం మనం? ద్రాక్ష వల్లి. ఆ ద్రాక్ష వల్లి నందున్నోడే క్రైస్తవుడు. ఆ ద్రాక్ష వల్లి నందున్నోడే బాప్తిస్మం తీసుకున్నవాడు. ఆ ద్రాక్ష వల్లి అనగా క్రీస్తు నందు ఉన్నవాడే మారు మనసు పొందినవాడు. నిజంగా మారు మనసు పొందినవాడైతే ఆ మారు మనసు పొందిన తాలూకు ఏముంటాయంట? ఆ వ్యక్తిలో ఫలాలు ఉంటాయంట. ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం చివరి భాగంలో ఉంటుంది. ఏమని? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని ఉంది. మనం మారితే, మనం ప్రభువునందుంటే, మనం క్రైస్తవులం అయితే ఖచ్చితంగా మనలో కొన్ని ఏం కనబడాలి? వ్యవసాయం చేసే తండ్రికి, రైతుకు మన నుండి ఏమి ఇవ్వాలి? ఫలాలు ఇవ్వాలి. ఒకటోది ఏంటంట, అక్కడే ఉంది చూడండి. నీతి ఫలములను క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నందు నీతి ఫలములను ఏమన్నాడు చెప్పండి? నీతి ఫలములతో నిండుకొనిన వారై అన్నాడు. నిండా ఉండాలంట ఫలాలు, పండ్లు. ఇన్నట ఏమండి? నిండా. ఏంటట అది? నీతి అన్న. ఏమ్మా? ఒకటి. రెండోది, దాని వివరణ ఛానల్లో చూడండి. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. రెండో ఫలం ఏంటో చూడండి. రెండోది ఫలం ఏంటో చూడండి. వెలుగు ఫలము అన్నాడు. ఏంటట? రెండో పండు ఏంటంట? రెండో ఫలం ఏంటట? అంటే వెలుగు ఫలం అంటే ఏంటంట? చదవండి, మాన్నే ఉందిగా. సమస్త విధములైన మంచితనము అన్నాడు. వెలుగు ఫలం అంటే ఏంటంట? మంచితనం. అన్నింటిలో మంచితనం. సమస్తం అంటే అన్నింటిలో ఏముండాలట? మంచితనం. మొదటిది నీతి ఫలం, రెండవది ఏమండి? వెలుగు ఫలం లేదా మంచితనము అన్నాడు. ఈ రెండు మనం నేర్చుకున్నాం. వచ్చిన వాళ్ళు చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు మూడోది మనం ఆలోచిద్దాం. మూడో ఫలం నేను ఆ రోజే చెప్పాను. ఏమ్మా? మీరు అనుకున్న ఫలాలు కాదు, మీకు తెలిసింది బహుశా అయితే ఇందాక అక్క అన్నట్టు ఆత్మఫలము అంతవరకే. నేను హోంవర్క్ కూడా ఇచ్చాను, మీకు అసైన్మెంట్ కూడా ఇచ్చాను.
వస్తా వస్తా ఇంకా ఏమైనా ఫలాలు ఉన్నాయా దేవుడు కోరుకున్నాయి తీసిరండి అన్నాను. మరి ఎవరైనా వాక్యాన్ని పరిశీలించారా, ధ్యానించారా, ఏమైనా ఫలాలు కనుక్కున్నారా? ఏమ్మా ఖాళీ లేదండి, శుక్రవారం అంతా చక్కబెట్టుకోవడం జరిపోయింది, శనివారం మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు, రాత్రి 12ంటికి ఏమో తీసుకొచ్చారు, మేము ఎక్కడ చదివాం బైబిల్ అంటారా? అది వాస్తవమే, దానికి నేను అగ్రి అవుతాను. ఏం చేస్తాం? చూడండి 3వ ఫలం ఏంటో చూద్దాం. అందరం బైబిల్ ఓపెన్ చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక. అమ్మా అందరు బైబిల్ ఓపెన్ చేయండి. 6వ అధ్యాయం 22వ వచనం. 3వ ఫలం రాసుకోండి. మొదటి ఫలం నీతి ఫలం, రెండవది వెలుగు ఫలం. 3వ ఫలం ఏంటో దయచేసి అందరూ చూడాలి, సీరియస్గా వాక్యాన్ని వినాలి. పిల్లలు పడుకుంటారు, వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయక్కర్లేదు, హ్యాపీగా వాళ్ళని పడుకునేవ్వండి, వాళ్ళు గొడవలేదు. మీరు పెద్దోళ్ళు వాక్యం వినండి జాగ్రత్తగా. అమ్మా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము అన్నాడు. ఇక్కడ ఒక ఫలం దొరికిందా? ఏమన్నా అర్థమవుతుందా మీకేమైనా? ఓకే, పరిశుద్ధత అనే ఫలం. మన నుండి రైతున్నాడే, ఏ రైతు? తండ్రి అయిన దేవుడు. ఆయన ఆశించే ఫలం ఏంటంట? మొక్కలారా చెప్పండి, నరమొక్కలారా. 3వ ఫలం ఏంటంట? పరిశుద్ధత అనే ఫలం. ఇది ఆయన నాటుకున్న మొక్కకు తగిన ఫలం. మళ్ళీ చెప్తున్నా, మారు మనసు పొందానని చెప్పుకున్నోడికి తగిన ఫలం ఏంటట? పరిశుద్ధత. తన మాటల్లో, తన ఆలోచనలో, తన తలంపులో, తన ఊహల్లో, తన పనుల్లో, సమస్తంలో ఏం కనపడుతుంది? మారు మనసు పొందిన వానిలో ఏం కనపడుతుంది? పరిశుద్ధత. అది అతనికి తగింది. మారు మనసు పొందినోడికి అది తగింది, మారు మనసు పొందినోడికి అది ఉండదు. మారు మనసు పొందిన వాడికి ఇది లేదనుకోండి, అయితే ఇది తగిన ఫలము కాదు. తగిన దేవుడు వేసుకున్న తగిన మొక్క, దేవుడు అనుకున్న మొక్క కాదు, ఇదేదో పిచ్చి మొక్క. అర్థమవుతుందా? ఒకసారి మనం బైబిల్లోకి వెళదాం. ఎందుకు ఈ పరిశుద్ధత, దాని అంతం ఏమని చదువుకున్నాం? పరిశుద్ధత అనే ఫలం యొక్క అంతం ఏంటట? పరలోకం. ఇప్పుడు విషయానికి వద్దాం. అదే నిత్యజీవం అంటే, ఇప్పుడు దేవుడు ఆశించిన ఫలం దేవుని చేతికి వచ్చింది అనుకో, అది కొట్లులోకి, ధాన్యం కొట్లులోకి వెళ్తుంది. ఆశించిన ఫలం అయితే ఎక్కడికి వెళ్తుంది? కాల్చబడుటకు వెళ్తుంది. సో దేవుడు ఆశించింది పరిశుద్ధత అనే ఫలం అట. ఇప్పుడే మనం చదువుకున్నాం. ఎందుకు దేవుడు ఈ పరిశుద్ధత అనే ఫలాన్ని ఆశించాడు? ఎందుకంటే చెట్టు, ఏ చెట్టు అయితే దేవుడు నాటుకున్నాడో, ఇందాక ద్రాక్షవల్లి నేనైతే చెప్పాను యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఆ ద్రాక్షవల్లి అనే చెట్టు పరిశుద్ధమైంది. నేను ఆ రోజు చెప్పింది మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చింత చెట్టుకి చింతకాయే తగింది, బీరపాదుకు బీరకాయే తగినది. అలాగే పరిశుద్ధత అనే చెట్టుకు పరిశుద్ధత అనే ఫలమే చెప్పండి తగింది. ఇప్పుడు మనం దేని తీగలమై ఉన్నాం? మనం ద్రాక్షవల్లికి తీగలం. మనం ఇంటికి ద్రాక్షవల్లి అనేది చెట్టు అయితే అది ఏ రకమైన చెట్టు? పరిశుద్ధమైన చెట్టు అది. ఇప్పుడు ద్రాక్షవల్లి ఎవరంట అక్కడ? యేసుప్రభు. ఇప్పుడు యేసుప్రభు ద్రాక్షవల్లి అనే చెట్టు అయితే ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధమైన చెట్టు అయి ఉన్నాడు. యేసుప్రభు ఏమై ఉన్నాడు? పవిత్రమైన పరిశుద్ధమైన చెట్టు అయితే దాని అంకురాలం లేదా దాని శాఖలం, దాని తీగలం మనం కూడా ఏమై ఉన్నాం? పరిశుద్ధమైన తీగలం. మన ఇరువురు నుండి వచ్చే ఫలం పరిశుద్ధమైన ఫలం. మరి అది ఉందా? ఒకసారి అసలు యేసు ప్రభు నీ చెట్టు పరిశుద్ధమైంది, పవిత్రమైందని బైబిల్ ఏమైనా రెఫరెన్సెస్ ఉన్నాయా? హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో వ్రాయబడిన మాట చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. 7వ అధ్యాయము 26వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసు ప్రభు గురించి వ్రాయబడిన మాట, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. చూడండి, ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. స్టార్టింగ్ వర్డ్ ఏమని రాయబడింది చూడండి. ఈ యేసు ప్రభు ఎవరట? పవిత్రుడు, పరిశుద్ధుడు. చాలండి. ఆ చెట్టు ఏం చెట్టు అంట? పవిత్రమైనది, పరిశుద్ధమైన చెట్టు అండి అది. మరి ఆ చెట్టును నాటిన రైతు ఎలాంటోడు అది కూడా మనకు తెలియాలి కదా, వ్యవసాయకుడు కదా. యేసు ప్రభు అనే చెట్టును నాటిన ఆ రైతు ఎలాంటోడో మనకు తెలియదు. చెట్టు ఏమో పరిశుద్ధమైంది, వెరీ గుడ్. అంటే యేసు ప్రభు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి రెఫరెన్సులు. ఆయన పరిశుద్ధుడని చెప్పడానికి బోల్డ్ అని రెఫరెన్సులు ఉన్నాయి. జస్ట్ మచ్చుకు మీకు బాగా తెలిసిన రెఫరెన్స్ ఒకటే కోట్ చేశాను నేను. సో ఆ పరిశుద్ధత అనే ఆ మొక్కను, ఆ చెట్టును, ఆ పాదును నాటిన ఆయన ఎలాంటిడో బైబిల్లో ఏముందో మనం చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నాటిన ఆయన ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఇంతకు ఆయన ఎలాంటోడు? నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా రైతు ఆయన కదండి, నాటినైనా వ్యవసాయకుడు. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? ఏ విషయంలో నీలాంటి వాడు ఎవడు లేడు? పరిశుద్ధతలో నీవు మహనీయుడవు. రైతు ఎలాంటి వాడట? మొక్కనేసిన ఆయన పరిశుద్ధతలో ఎలాంటి వాడు అంటే చెప్పండి, టాప్ రేంజ్లో ఉన్నాడంట. ఇంక అలాంటి వాడు ఎవ్వడు. అందుకని మళ్ళీ ఆయన అంటాడు, దావీదు గారు కీర్తన రాస్తూ, దేవా నీ వంటి వాడు ఒక్కడునూ లేడు. ఎందులో చెప్పండి? పరిశుద్ధతలో. చూడండి, ఇంకా ఆయన గురించే, ఆ రైతు గురించే వ్రాయబడిన మాట. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడిన మాట. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం రాసుకోగలిగిన బిడ్డలు రాసుకోండమ్మా. 14వ వచనం చదవం. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు. అండర్లైన్ చేయండి. ఆ రైతులోనట అసలు చెడనేది ఏది లేదట. చెడు పాపం అనేది ఏమీ లేదంట. అంటే ఏముంటుంది? దానికి ఆపోజిట్గా ఆలోచించాలి. చెప్పండి అమ్మా, ఎంత మందంగా ఉంటారో మిమ్మల్ని తగలయ్యా. ఆయనలో చెడు అనేది ఇంత కూడా లేదంట. అంటే దాని అర్థం ఏంటి? ఆయన పరిశుద్ధుడు. పేతురు రాసిన మొదటి పత్రిక అందుకే అంటున్నాడు, మరి నేను పరిశుద్ధుని కదా రైతుని, నేను వేసిన మొక్క అది కూడా పరిశుద్ధమైన మొక్కే కదా, ఏసనే మొక్క. దానికి వచ్చే తీగలు మీరు కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలిగా. మీ నుంచి వచ్చే ఫలం, నాకు అందించాల్సిన ఫలం కూడా ఎలాంటిదై ఉండాలి? పరిశుద్ధత అనే ఫలం కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 అదే అన్నాడు, నేను పరిశుద్ధుడను కనుక నాకు ఇవ్వాల్సిన ఫలం కూడా పరిశుద్ధమైనదై ఉండాలి అన్నాడు. అర్థమవుతుందా? మరి ఆ పరిశుద్ధమైన ఫలం ఇవ్వాలంటే ఏం చేయాలి? నీళ్ళు కూడా పరిశుద్ధమైన నీళ్ళే పోయాలి. ఆ మొక్కకి ఏం పోయాలి చెప్పండి అమ్మా. మీ ఇంట్లో ఉన్నాయా పరిశుద్ధమైన నీళ్ళు? నిజం చెప్పండి. పరిశుభ్రమైన నీళ్ళు అడగట్లే నేను, పరిశుద్ధమైన నీళ్ళు ఉన్నాయా? ఏమండి, మీరు పరిశుద్ధమైన మొక్కలుగా మారాలంటే ఏ నీళ్ళు పోయాలని చెప్పాను నేను? మాట్లాడండి. పరిశుద్ధమైన నీళ్ళు పోయాలి. ఆ నీళ్ళు ఉన్నాయా? మా ఇంట్లో ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి, చెప్పండి. ఉన్నాయా? నిజంగా చెప్పండి. నేను మళ్ళీ రెఫరెన్స్ అడుగుతాను, దొరికిపోతారు మీరు. మహిమ గారి దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి బాబు, మా ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది, నా ముందు కూడా ఉంది. చూడండి, స్టార్టింగ్ హెడ్డింగ్లోనే ఏమని రాసి ఉంటుందో చూడండి, పరిశుద్ధ గ్రంథం. వాక్యం అండి బాబు. ఈ నీరు ఈ మొక్కకు పోస్తే ఏమవుద్దంట? పరిశుద్ధ ఫలాన్ని ఇస్తుంది. మరి ఇవ్వగలుగుతున్నాం? స్టార్టింగ్ హెడ్డింగ్లోనే ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అని. ఈ జీవజలాన్ని ఈ మొక్కకు అందిస్తే ఫలం కూడా ఎలాంటి ఫలాన్ని ఇస్తుంది? జీవజలం. ఏమండి? పరిశుద్ధ ఫలాన్ని ఇస్తుంది ప్రియులారా. చూడండి, బైబిల్లో మనం 93వ కీర్తన 5వ వచనాన్ని
మనం చదువుతున్నప్పుడు క్రైస్తవుడిగా మారు మనసు పొందిన వ్యక్తిగా పరిశుద్ధత అనేది మారు మనసు పొందిన వాడికి తగినది. నిజంగా మనం మారు మనసు పొందితే ఏమండి, మనం ఎలా మలచబడ్డోళ్ళం అవుతాం, ఎలా మారిన వాళ్ళం అవుతాం? దేవుని మందిరాలుగా మారిన వాళ్ళం. మారు మనసు పొందినవాడు దేవుని మందిరంగా మలచబడినవాడు. అలాంటి వ్యక్తికి పరిశుద్ధత అనేది తగింది. అందుకే ఆ మాట మాట్లాడితే ఎంత చక్కగా 93 కీర్తన 5వ వచనంలో చెప్తున్నాడు చూడండి. గనుక ఎన్నడు తప్పిపో యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు తగినది. అనుకూలమైందంటే ఏంటి? తగినది. దేనికి తగింది? పరిశుద్ధత. దేనికి తగింది పరిశుద్ధత? మందిరానికి పరిశుద్ధతయే తగినది లేదా అనుకూలమైంది. ఇంతకు మందిరం ఏంది? మరి మనకి పరిశుద్ధత ఉందా? తగినది. మనకి అది మారు మనసు పొందిన వాడికి తగినది పరిశుద్ధత. అది ఉందా? మరి లేదంట. చూడండి మరి ఇంకా ఏమంటున్నాడో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు ఏమంటున్నాడో ఒకసారి చూడండి. దేని విషయంలో అతిశయపడుతున్నాడో పౌలు గారు మనకు తెలియదు. ఎందుకంటే కొంతమంది వెండిని బట్టో, బంగారాన్ని బట్టో, పదవిని బట్టో, పరపతిని బట్టో, ఉన్న ఆస్తిపాస్తులను బట్టో, ఉద్యోగాలను బట్టో అతిశయపడుతూ ఉంటారు. కానీ పౌల్లో నాకు కొన్ని మాటలు వింటుంటేనండి రోమాలు నిక్కపొడుస్తాయండి. అసలు పళ్ళు గట్టిగా బిగించి శబాష్ అనిపిస్తుందండి, గట్టిగా అరవాలనిపిస్తుంది. ఆయన అతిశయం దేని గురించో తెలుసా? ఒకసారి చూడండి, ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో, ఎలా చెబుతున్నాడో, దేని గురించి మాట్లాడుతున్నాడో చూడండి. పౌలు గారు కొరింథీయులకు ఉత్తరాన్ని రాస్తూ, కొరింథీ సంఘం అంటే మీకు బాగా తెలిసింది కదా. ఎలాంటి సంఘం అంటది? ఒకడు సొంత తల్లినే చెప్పండి ఉంచుకున్నాడంట. తల్లినే ఏం చేశాడంట? ఉంచుకున్నాడు. మీలో జారత్వము కలదన్న వదంతి కలదన్నది ఏ సంఘం గురించి? ఈ సంఘం గురించే. ఎలాంటి జారత్వం అంటది? తల్లినే ఉంచుకున్న కొడుకున్న సంఘం అంటది. అలాంటి చాలా దౌర్భాగ్యకరమైన సంఘం గురించి మాట్లాడుతూ, నేను మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, మీ మధ్యనే సంచరిస్తున్నాను కదా, నేను ఎలాంటి మనస్సాక్షి కలిగి ఉన్నానో తెలుసా అని అతిశయపడుతూ చెబుతున్న మాట చూడండి. 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. 1:12 మా అతిశయం ఏదనగా లోకములో ఉన్న జ్ఞానాన్ని బట్టి కాదు, డబ్బును బట్టి కాదు, మా అతిశయము బంగ్లాలను బట్టి కాదు. దేనికంట? దాన్ని బట్టి కాక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటిమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకుంటిమనియు. అక్కడ పట్టుకుంది పాస్టర్ అమ్మకి గొంతుక కొద్దిగా నీళ్ళు పోయింది, గొంతు పట్టుకుంది నీళ్ళు పోయింది. ఇంక చదువుతా లేదా పిల్ల? ఇక డైరెక్ట్గా ఆన్సర్ నేను చెప్తున్నాను, వినండి. మా అతిశయం ఏంటో తెలుసా? బాగా వినండి. ఇంక చదవకమ్మ నీకు వందనాలు. ఒకసారి వినండి, నేను అది వివరిస్తున్నాను. మా అతిశయం ఏంటంటే, ఈ పాపిష్టి లోకంలో మేము పరిశుద్ధతను అనుసరించి నడుస్తున్నామని బయటోడు ఎవడో చెప్పలేదంట. మా మనస్సాక్షే మాకు సాక్ష్యం ఇస్తుందన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా. నిజం చెప్పండి, నిజం చెప్పండి. మీ మనస్సాక్షి మీరు పరిశుద్ధంగా బ్రతుకుతున్నారని మీకు సాక్ష్యం ఇస్తుందా? అన్నీ నిజంగా ఆ 100కి 1000% ఒప్పుకుంటున్నాడు. అది వాస్తవం. నిజం చెప్పండి, నిజంగానే మాట్లాడుకుందాం. రాత్రి మీరు వాక్యం విన్నారు కదా. మనం అలాంటి మట్టి పెంకు మీద వెండిపోతలాగా మనల్ని మనం మాయ చేసుకోవద్దు. ఏమన్నాడు పౌలు? అతిశయం ఏంటట? ఆయన మనస్సాక్షి ఆయన గురించి చెప్తుందంటే ఏమని? భయంకరమైన ఈ పాపిష్టి లోకంలో నువ్వు పరిశుద్ధతను అనుసరించి నడుస్తున్నావు పౌలా అని ఎవరు చెప్పారంట? ఆయన మనస్సాక్షి ఆయన గురించి సాక్ష్యం చెప్పి. బయట ఎవరు చెప్పక్కర్లేదు.
మరి మన మనస్సాక్షి మన గురించి ఆ మాట చెప్తుందా? నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, పరిశుద్ధతను అనుసరించే బ్రతుకుతున్నావు అని మన మనస్సాక్షి మనకు చెప్తుందా? ఆలోచించండి. చెప్పట్లేదంటే అయితే ఇదేదో చేదు కాయ, ఇది ముసిని పండు. ఏ పండు ఇది? ఏదో చేదు ఫలం. అది పరిశుద్ధత అనే చెట్టు కంట కట్టబడిన చేదు ఫలం ఇది. ఎందుకంటే మన మనసాక్షి చెప్పట్ల మనం మంచివాళ్ళమని, మనం పరిశుద్ధులమని. అతిశయపడుతున్నాడంటే ఏంటి అతిశయం అంటే, నా మనసాక్షి చెప్పింది. ఎవడు నన్ను ఏమనుకుంటే నాకెందుకు? నేను పరిశుద్ధతను అనుసరించి నడుస్తున్నాను. నేను ఎవరు సాక్ష్యం చెప్తున్నారో? నా మనసాక్షి చెప్పింది. ఇంక నేను ఎవ్వరికి లొంగవలసిన, లోబడవలసిన, భయపడవలసిన పని లేదు. కానీ చాలామంది ఆ మనస్సాక్షిని చంపేసి ప్రజలు ఎదుట పరిశుద్ధులుగా నటిస్తూ ఉంటారు. మనస్సాక్షిని ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ మనస్సాక్షి ఏం చెప్తుందంట పౌలుకి? నువ్వు నిజంగా ఈ లోకంలో పరిశుద్ధతను అనుసరించే నడుస్తున్న పౌలా. ఎంత మంచి మాట అండి అది. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభుంట రెండవ రాకల్లో భూమి మీదకి వచ్చినప్పుడు తీర్పు దినాన మొట్టమొదటిగా మారు మనసు పొందిన క్రైస్తవులారా, మారు మనసుకు తగిన ఫలం పరిశుద్ధత అయితే, గళ్ళ పట్టుకొని నిన్ను మొట్టమొదటిగా అడిగా ప్రశ్న ఏంటో తెలుసా? ఒరే నా ఫలం ఏదరా అంటాడంట. ఏమంటాడంట? నా ఫలం ఏదే? మారు మనసు పొందానని చెప్పుకున్నావు, బాప్తిస్మం తీసుకున్నానని చెప్పుకున్నావు, గుడికి వచ్చావు, ఆరాధనలకు వచ్చావు, ఏమండి మీటింగులకు వెళ్ళావు, సువార్తలకు వెళ్ళావు, పాటలు పాడావు, ప్రార్థనలు చేసావు, ఉపవాసం ఉన్నావు, కానీ నా ఫలం ఏది అని మొట్టమొదటిగా ఆయన గళ్ళ పట్టుకొని అడిగి, ఏ ఫలం గురించి అడుగుతాడో చూడండి. అక్కడ రెండో రాకల్లో ఆయన వచ్చినప్పుడు అడిగే మొట్టమొదటి ఫలం ఏంటో చూడండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై, పరిశుద్ధత అనే ఫలము విషయమై స్థిరపరచుటకై ఆమేన్. చాలు. ఆయన ఏం అడుగుతాడట? పరిశుద్ధతలో మీరు అనిందులుగా ఉన్నారా లేదా? పరిశుద్ధత అనే ఫలం ఉందా? మారు మనసు పొందానని చెప్పుకున్నా కదా అని అడుగుతాడంట. ఆయన వేవేల పరివారము పరిశుద్ధులతో ఆయన రెండో రాకళ్ళు వచ్చినప్పుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంట? నా ఫలం ఏదయ్యా? నీవు అనింద్యుడివేనా? నింద లేకుండా బ్రతికావా? నీ మనస్సాక్షి చెప్తుందా నీ మీద నింద వేయకుండా నువ్వు పరిశుద్ధుడు అని ఇందాక పౌలు అన్నట్టు? ఏది ఫలం? ఏది ఫలం? లేదు నాయన, తినేసా, చంపేశా. మరి ఎన్నాళ్ళు ఫలం లేకుండా ఎలా బతికావు నువ్వు? అలా బతికేసా, నేను చేయను. మరి జనాల దృష్టికి ఫలాలు ఉన్నట్టు కనిపించావే, అలా కనిపించాను, మరి ఏం చేయను? లేకపోతే గడదు. చూడండి మరొక మాట. ఏమండి కాపాడుకోవాలంటే అండి బాబు దాన్ని, ఇందాక స్టార్టింగ్లోనే మనం రోమిలకు రాసిన పత్రిక చదువుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధత అనే ఫలం గురించి మాట్లాడుతూ దాని అంతము నిత్యజీవం అన్నాడు. పరిశుద్ధత అనే ఫలం ఉంటేనే, ఆ పండు పట్టుకొని పోతేనే నీకు పరలోకం. ఇంకంతకంటే నేనేం చెప్పలేను. ఆ పండు మనం పట్టుకొని వెళ్తేనే పరలోకం. అంటే దాన్ని ఎక్కడ జారిపోకుండా ఏం చేయాలి? మనం కాపాడుకోవాలంట. పడిపోకుండా, జారిపోకుండా, దానికి మట్టి అంటకుండా, మలినం అంటకుండా పోకుండా కదా ఏం చేయాలంట? మనం భద్రంగా కాపాడుకోవాలంట. పరిశుద్ధత అనే ఫలాన్ని ఏం చేయాలంటే చెప్పండి? భద్రంగా కాపాడుకోవాలి. కూరగాయలు కొంటాం కదా, కుళ్ళిపోకుండా, పాడైపోకుండా ఏం చేస్తాం? అలాగే ఈ ఫలాన్ని కూడా భద్రం చేసుకోవాలంట. ఉందా మాట బైబిల్లో కాపాడుకోవాలని ఈ ఫలాన్ని? చూడండి తెస్సలోనియులకు రాసిన అదే మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. మీలో ప్రతివాడు దేవుని ఎరుగిన అన్ని జనుల వలె కాక
పరిశుద్ధత యందు, ఘనత యందు. పరిశుద్ధతను ఏం చేసుకోవాలంట? ఘనతను వదిలిపెట్టండి. మనం ఒక టాపిక్లో వెళ్తున్నాం కాబట్టి పరిశుద్ధతను ఎట్లు కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం అన్నాడు. అంటే పరిశుద్ధతను ఎట్లు కాపాడుకోవాలో తెలిసినోడే దేవుని చిత్తం ఎరిగినోడట. మరి మనం కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నామా? మన మాటల్లో పరిశుద్ధత, నోరు జారుతున్నామేమో ఎక్కడైనా. రాత్రి చెప్పాను ఒక మాట, ఏమని? నా అడుగులు తడబడకుండగా, జారకుండగా నా హృదయంలో నీ ధర్మశాస్త్రాన్ని ఉంచుకుందును అంటాడు కదా. మరి ఆ ఫలం జారిపోకుండా ఉండాలంటే ఏం చేయాలంట? దాన్ని భద్రంగా ఏం చేయమన్నాడు? పరిశుద్ధతను, ఘనతను దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలన్నాడు. రైట్. కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, వింటున్నారా, అది వడలిపోకుండా, పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకుంటే నిలకడ ఒకే స్థితిలో ఉండేలా చూసుకోవడం నీ బాధ్యత. ఇప్పుడు టమాటా తెచ్చారండి, ఫ్రిడ్జ్లో పెట్టారు, అది బాగా మెత్తగా అయిపోయింది అనుకోండి, మీరు కూరలో వేస్తారా? ఒకవేళ వేరే గత్యంతరం లేక కూరలో వేసేద్దామన్నా కోసి మరీ చూస్తారు. ఎందుకని? అందులో ఏమైనా అది మ్యాటరు. అంటే అది కొన్నప్పుడు ఉన్న స్థితిలోని ఒకే దశలో నిలకడగా ఉందా, మెత్తబడిందా, అంతే కదండి? లేకపోతే పాడైపోయిందా, వడలిపోయిందా? అంటే ఆ పండు ఒకేలా ఉంటేనే అది కూరకు పనికి వస్తుంది. అలాగ పరిశుద్ధత అనేది కూడా మారు మనసు పొందిన రోజు, బాప్తిస్మం పొందిన రోజు మనం వదిలేసిన పాపం, మనం సంతరించుకున్న పరిశుద్ధత ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంత వరకు నిలకడగా ఉండాలి ఒకేలాగా. అది వడలిపోకూడదు, సడలిపోకూడదు, జారిపోకూడదు, ఎండిపోకూడదు, ముగ్గిపోకూడదు, పురుగులు పట్టకూడదు, నిలకడగా ఉండాలి. ఆ మాట కూడా చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీశారా? మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 2:15. రక్షించబడతారు. రైట్. పరిశుద్ధత యందు ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధత యందు ఎలా ఉండాలన్నాడు? అంటే పరిశుద్ధత అనే ఫలం ఎలా ఉండాలి? యేసుప్రభు వచ్చేంత వరకు మనలో అంటే నిలకడగా ఉండటం అంటే పరిస్థితులను బట్టి మారిపోకూడదంట. బయటికి వెళ్ళి బూతులు తిట్టేసి గుళ్ళకి వచ్చి సూత్రం అనకూడదంట. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి బూతులు తిట్టావంటే దాని అర్థం ఏంటి? నీ పండు ముగ్గిపోయింది అక్కడ. ఒక్కోసారి మనం అంట, అయ్యి బాబాయ్ పెట్టకెట్టగా నా నోరు వాళ్ళ నోట్లు ఎట్టని చూసావా అంటూ ఉంటాం కదా. అంటే అక్కడ ఏమైంది? పురుగులు పట్టేసింది పండు. మళ్ళీ గుళ్ళకి వచ్చిన తర్వాత సూత్రం ఆత్రం అంటూ ఉంటాం మనం. అంటే ఇక్కడికి వచ్చేసరికి పరిశుద్ధత వచ్చేస్తుంది, బయటికి వెళ్ళేసరికి కుళ్ళిపోతుంది ఇది పండు. ఏం చేయాలి? ఈ పండుని నిలకడలేని పండు ఇది. అదిగో ఏం చేయాలి? పండుని ఆలోచించండి ప్రియులారా. ఏమండి, ముగించేస్తున్నానండి. ఇంకో పండు గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. కానీ మన పిల్లోడు స్కూల్కి వెళ్తూ ఉంటాడండి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అవసరమైతే వాడిని మనం బెత్తని పట్టుకొని వాడిని కూర్చోబెట్టి వాడిని బాగా చదివించాలి. 10 రూపాయలు ఖర్చు అయినా వాడిని ట్యూషన్కి పంపించి బాగా చదివించాలి. మాస్టర్కి ఫోన్ చేసి అవసరమైతే, బాగా చదువుతున్నాడండి మావాడు, ఇంతకు పాస్ అవుతాడా? పాస్ అవడం గొప్ప కాదండి, మా వాడికి ర్యాంక్ రావాలి. నువ్వు చితక కొడతావా, శివులు గుంజీలు చేస్తావా, గోడ కుర్చీ చేస్తావా, మాకు సంబంధం లేదు. కానీ మా వాడు ఏం చేయాలి? ఫస్ట్ క్లాసులో పాస్. అంటే దెబ్బలు పడ్డా కూడా వాడు ఏమవ్వాలి? మా వాడు మంచి ర్యాంకులో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. అంటే ఈ శిక్షలన్నీ, ఈ దెబ్బలన్నీ ఎందుకు చెప్పండి? వాడి మీద ద్వేషమా? వాడి మీద కోపమా? కాదు. నీకు గర్వకారణంగా ఉండాలని, వాడు బాగుపడితే వాడి కాళ్ళ మీద వాడు
నిలబడతాడని, వాడు ప్రయోజకుడైతే నలుగురికి సహాయం చేస్తాడని సదుద్దేశంతోనే మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే కొన్ని దెబ్బలు అవసరమైతే తగలాలి, తగలాలి అంటే. అలాగే దేవుడు మన తండ్రి అయితే, మనం ఆయన పిల్లలమైతే, దేవుడు కూడా మనం పరిశుద్ధతలో ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలని ఏం చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి మామూలు కొట్టడు. ఏ నోరు అయితే బూతు మాట్లాడుతుందో ఆ నోటికే పెడతాడు రోగం. ఏ బుర్ర అయితే చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తుందో ఆ బుర్రకే వస్తుంది అనమాట బ్రెయిన్ హెమరైజేషన్. ఏ గుండెల్లో ఏ మనసులో అయితే తప్పుడు ఆలోచనలు ఆలోచిస్తామో అక్కడే జబ్బెడతాడు దేవుడు. అర్థమవుతుందా? మనం దీన్ని ఏమనుకుంటామంటే, అయ్యో బాబోయ్, నేను తీసుకునే ఆహార పదార్థం, నేను తాగే ఈ వాటర్ వల్ల ఇలాగైపోతుందని అనుకుంటాను. కాదు బిడ్డ, అది దేవుడు ఏంటి చెప్పండి, బెత్తం తీసుకొని కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడంటే నువ్వు చచ్చిపోవాలని కాదు, నీకు ఆ జబ్బు పెడతా. ఎందుకో తెలుసా? పరిశుద్ధతలో నువ్వు ఫస్ట్ క్లాసులో, అది మ్యాటర్. ముందా మాట బైబిల్లో ఉంటుంది కదా, మనం చదవం కదా. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూడండి, చివరి మాట, సెలవు తీసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుమా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని, మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన బెత్తం పట్టుకున్నాడు. ఎందులో ఫస్ట్ క్లాస్ రావాలని? అది. ఇది ఎవరి మేలు కోసం? కొట్టినోడు మేలు కోసం కాదంట. దెబ్బ నీకు ఎందుకు కొడుతున్నాడో తెలుసా? ఎందుకు కొడుతున్నాడు చెప్పండి? పరిశుద్ధత అనే సబ్జెక్టులో చెప్పండి, ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. అది లేకపోతే లాస్ ఏంటి? మళ్ళీ స్టార్టింగ్లోకి వెళ్ళాలి మనం. అది దాని అంతము నిత్యజీవం. అది ఆ ఉద్యోగం కొట్టాలి. ఏ ఉద్యోగం? నిత్యజీవం అనే ఉద్యోగం కొట్టాలంటే ఒక సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంట. అదేంటంట సబ్జెక్టు? పరిశుద్ధ. ఎలా పాస్ అవ్వాలంట? ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వాలంట. అలా పాస్ అవ్వాలంటే, పాస్ అవ్వడం కోసం మన డాడీ ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు బెత్తం తీసుకొని ఏం చేస్తాడు చెప్పండి, సాప్పగా ఉతుకుతాడు. అది అలా ఉతకబడ్డప్పుడు, ఉతకబడండి, కొద్దిగా నొప్పైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా సత్యలోపు దీన్ని సంతరించుకొని, ఈ పండు లేకపోతే, ఈ పండు పట్టుకొని వెళ్ళకపోతే ఏం చేయరు చెప్పండి? ఏం తీసుకెళ్ళాలి మనం? అమ్మా గుమ్మడికాయ అనకండి, ఇదంతా అయిపోయి ఉంటుంది, చివరిది పట్టుకుంటారు మీరు. అదే మీరు అక్కడే నాకు నచ్చుతారు. ఈ ఫలాలన్నీ తొక్కేశారు, మిక్సీలో ఆడించేశారు, గుమ్మడికాయని పట్టుకున్నారు. ఇప్పుడు మా పాస్టర్ గారు గుమ్మడికాయ పట్టుకొని రమ్మన్నాడు, లేకపోతే దేవుడు రాని అన్నాడు పరలోకానికి అని చెప్తారు మీరు. అలా చెప్పకండి. అది ఎగ్జాంపుల్గా చెప్పాను. లోకంలో వాళ్ళకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్యులకు ఒక నియమం పెట్టుకుంటే దాన్ని పాటిస్తారు. క్రైస్తవులుగా మారు మనసు పొందిన వాళ్ళగా మన నియమం ఏంటో తెలుసా? పరిశుద్ధతయే ఆయన మందిరమునకు తగినది, అనుకూలమైనది. పరిశుద్ధత క్రీస్తు ఆ చెట్టు అయితే, దాని శాఖలో మనమైతే దాని పండు పరిశుద్ధతే కదా. మరి ఆ ఫలం పట్టుకొని రావాలనే కదా. దాని అంతమేంటి చెప్పండి అందరూ? నిత్యజీవం. మరి మనలో ఎంతమంది పరిశుద్ధతను కాపాడుకుంటున్నాం? పరిశుద్ధత యందు నిలకడగా ఉంటున్నాం? పరిశుద్ధత అనే ఫలాన్ని పట్టుకొని ఉన్నాం? పరిశుద్ధత అనే ఫలాన్ని తీసుకొని వెళ్ళడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆ పరిశుద్ధత నీలో ఉందని నీ మనస్సాక్షి మీలో ఎంతమందికి, నాతో కలుపుకొని మనలో ఎంతమందికి సాక్ష్యం ఇస్తుంది నిజంగానే నువ్వు పరిశుద్ధుడిగానే ఉన్నావని? రాత్రి మనం మాట్లాడుకున్నాం. దావీదు మంచం దగ్గరికి దేవుడు వచ్చి హృదయంలో తొంగి చూసి చెప్తున్నాడంట. ఏమన్నా తెలుసా? దావీదా, నిజంగానే నీలో ఏ చెడుతనమో నాకు కనపడలేదయ్యా. చూసారా? మరి మనల్ని చూసిన దేవుడు నీలో ఏ చెడుతనం లేదంటే ఆటోమేటిక్గా ఆపోజిట్గా ఏంటి? నీవు పరిశుద్ధుడి. ఫలం ఉందయో, ఫలం దాకొద్దు నమస్కారం.
అసలు పువ్వు పూసిందా, పింద మొదలైందా? అదేంటమ్మా అలా ఉన్నారు? ఫలం ఎప్పుడు? మూలం ఏంటి ఫలానికి? పువ్వు పూసిందా, పింద అయిందా, పింద కాయ అయిందా? అయిందా? కాయలు చాలా ఉన్నాయండి, నాకు తొడలో ఒక కాయ ఉంది, మెడలో ఒక కాయ ఉంది అనకండి. కొంతమందికి ఫ్యాట్ ఉంటుంది కదా, అది కాయల్లాగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, ప్రభు సంబంధమైన, క్రీస్తు సంబంధమైన మూడో ఫలం ఏంటి చెప్పండి అందరూ? పరిశుద్ధత అనే చెప్పండి. పరిశుద్ధత అనే 4 ఫలం ఏంటి చెప్తారా? జస్ట్ రెఫరెన్స్ చెప్తాను, వివరించను, రాసుకోండి. ఏమ్మా, వచ్చే గురువారం కానీ సండే కానీ మనం మాట్లాడుకుందాం. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి, జస్ట్ అది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 4వ ఫలం ఏమ్మా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. ఏం అనుమానం వచ్చిందా నీకు? మీకు మొదటి నుంచి ఉన్న రోగం కదా అది. తినొచ్చా, తినకూడదా? చదవచ్చా, చదవకూడదా? కానీ చదివి ఏంటంట తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించు. ఏం ఫలం ఇది? ఏం ఫలం అమ్మా? నిన్న సేవ జరిగిందా? సేవ జరిగిందా? అందులో నీ ఫలం ఎంత? నిష్ఫలమా? నీ ఫలము నిష్ఫలమా? దేవునికి స్తోత్రం. మీ అందరికీ నిండు వందనాలు. ఇది మనం తర్వాత విస్తరించి మాట్లాడుకుంది. ఇది చాలా పెద్ద ఫలం కదా. ఫస్ట్ ఫలం ఏంటి? నీతి ఫలం. అది చాలా, అది ఎలాగంటే ములక్కాళ్ళగా చాలా పొడవు ఉంది ఆ ఫలం కదా. రెండో ఫలం ఏంటి? అది కూడా పెద్దదే కానీ వెడల్పోయింది. అది ఇంక మీరు ఉండబట్టలేరని చెప్పి తొందరగా పంపించాను. ఈరోజు ఒక ఫలం మాట్లాడుకున్నాం. ఏంటది? ఇది కూడా విస్తరించి మాట్లాడుకున్నంత గొప్ప సబ్జెక్టు, కానీ సమయానుకూలంగా ముగిస్తున్నాను. సేవా ఫలం గురించి మనం తర్వాత 4వ ఫలం మాట్లాడుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించిన. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడని చెప్పాను. ఆయన శరీరం కొరకును మరియు వాక్య ఫలింపు కొరకు క్లుప్తంగా ప్రియులారా, మరి ప్రేరేపించబడిన మీలో ఒకరు క్లుప్తంగా ప్రార్థించాలి. ఆయన శరీరం కొరకు మరియు వాక్య ఫలింపు కోసం ప్రార్థన చేసుకుందాం.